హాయ్ అండి, నేను మీ కన్యా సురేష్. ఎలా ఉన్నారు? రేపటి కోసం అనే ఛానల్ నడుపుతుంటాను, ఫ్యూచర్ పర్పస్. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. మీ అందరికీ ప్రపంచంలోని ఉన్న అన్ని ఆపర్చునిటీస్ని మీ దగ్గరకు తీసుకురావడం అనేది నా లక్ష్యం. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారనేది మీ చేతుల్లో ఉంది. ఈరోజు మనం చదువుకున్న వారి దగ్గర నుంచి చదువుకోని వారి వరకు ప్రపంచంలో మీరు పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ, తర్వాత నెదర్లాండ్స్, యూకే, ఇంకా గల్ఫ్ కంట్రీస్ తో సహా. సో వీసా స్పాన్సర్షిప్ చేయగలిగిన పరిస్థితులు ఏంటి, ఎటువంటి లింక్స్ మీకు అవసరం ఉంది మీరు స్పాన్సర్షిప్ చేయించుకోవడానికి, ఎటువంటి సివితో మీరు వారిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అనేది పూర్తి గైడెన్స్ నేను ఈ వీడియోలో మీకు ఇచ్చున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారికి నమస్కారాలు, పాత వారందరికీ పేరు పేరున నా ప్రత్యేక వందనాలు, నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు. సో దయచేసి మనం వీడియోలో ముందుకెళ్దాం. మనం అందరం మన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలనుకుంటాం. మనతో పాటు అబ్రాడ్ వారిని తీసుకెళ్లి జాబ్స్ లో మనం హ్యాపీగా జాబ్ చేసుకుంటూ స్పాన్సర్షిప్ మీద లేదా డిపెండెన్సీ మీద అక్కడ మన లైఫ్ ని బిల్డ్ చేసుకుని మన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనేది మనందరి కోరిక. సో అలాంటి వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా కష్టపడి చేశాను, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇస్తున్నాను. దయచేసి దీన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా దేశం వెళ్దాం అనుకుంటే ఏ దేశం వెళ్దాం అనుకుంటున్నారని కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం ఏ దేశాలు మనకు స్పాన్సర్స్ ఇస్తాయి ఏంటనేది ముందు తెలుసుకుందాం. ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్స్ ఎక్కువగా ఇస్తున్న దేశాలు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ఏ, H1B వీసా, గల్ఫ్ దేశాలు ఖతారు, యుఏఈ, సౌదీ. ఇలాంటి ప్రతి దేశానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. లైక్ యూకేలో స్కిల్డ్ వర్కర్ వీసా అంటారు, జర్మనీలో EU బ్లూ కార్డ్ వీసా అంటారు, ఆస్ట్రేలియాలో సబ్ క్లాస్ 482 వీసా అంటారు. ఇలా ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు, ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా. అసలు ఈ వీసాలు మనం పొందాలంటే కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ ఏంటనేది తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ దేశానికి వెళ్దాం అనుకుంటున్నారో మీరు చదువుకున్న చదువుని బట్టి, మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకు వచ్చే భాషను బట్టి సో మీరు ఒక దేశాన్ని ఎన్నుకోవాలి. ఉన్న వాటి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు అన్నిటిని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి మీరు కెనడా వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ చలంట పడిన వాళ్ళు, కోల్డ్ వాటర్ పడిన వాళ్ళు కెనడా వెళ్ళినా సస్టైన్ అవ్వలేరు. సో అందుకోసం బిఫోర్ మనం ట్రై చేసి ఈ ప్రయాసం అంతా వేస్ట్ అయ్యే బదులు ముందే మనం వెళ్ళే దేశం ఎలా ఉంది అనేది తెలుసుకొని వెళ్ళటం ఉత్తమమైన పని కదా. తర్వాత ఏం డాక్యుమెంట్స్ కావాలి అసలు? సో పాస్పోర్ట్ అనేది కంపల్సరీ, మినిమం 1 year ఉండాలి. ఆ తర్వాత మీకు నైస్ CV ఉండాలి, దాంతోపాటు కవర్ లెటర్ ఉండాలి. మీరు ఏ దేశం వెళ్తే ఆ దేశానికి సంబంధించిన CV. ప్రస్తుతం ATS ఫ్రెండ్లీ సివిల్ నడుస్తున్న ట్రెండింగ్ ఇది, ఏ యుగంలో ఉన్నాం మనం. సో IATS ఫ్రెండ్లీ సివిల్ మాత్రమే మీరు ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మీ డిగ్రీస్, క్వాలిఫికేషన్స్, తర్వాత ఆ దేశానికి ట్రాన్స్లేషన్ అవసరం అయితే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని ట్రాన్స్లేట్ చేయాలి. PCC మస్ట్ గా కావాల్సిందే. తర్వాత ఇంకా ఏదన్నా అక్కడ నుంచి రెఫరెన్స్ లెటర్స్ కానీ, వర్క్ లెటర్స్ కానీ, అంటే ఆఫర్ లెటర్స్, వర్క్ పర్మిట్స్ కానీ, ఇంకా సర్టిఫికేట్స్ కానీ మీరు కంపల్సరీ రెడీ చేసుకోవాలి. సరైన జాబ్స్ మీరు ఎక్కడ ఎతకాలి? మీరు లింక్డ్ఇన్ లో, ఇండీడ్ లో, గ్లాస్ డోర్, జాబ్ బ్యాంక్ కెనడా, తర్వాత సీక్ ఆస్ట్రేలియా, బయాట్ గల్ఫ్ టాలెంట్ మిడిల్ ఈస్ట్ కోసం ఇలాంటి వెబ్సైట్స్ లో మీరు జాబ్స్ అది ఎతకడం వల్ల మీరు స్కామ్ కి గురయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. తర్వాత మీరు అప్లై చేశారు, డాక్యుమెంట్స్ రెడీ చేశారు, అన్ని అయిపోయినా అప్లై చేశారు, నెక్స్ట్ ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూకి మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏ పొజిషన్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ తగ్గ స్కిల్ మీ దగ్గర ఉందా లేదా అనేది మీరు చూసుకొని ఆ ఇంటర్వ్యూకి దానికి కావాల్సిన స్కిల్స్ ని, కీ రోల్స్ ని మీరు ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమవుతుంది? జనరల్ గా ఆఫర్ లెటర్ ఇస్తారు. సో ఆఫర్ లెటర్ మీరు సరి చూసుకోవాలి. ఆఫర్ లెటర్ మీకు చెప్పిన శాలరీ ఉందా లేదా, అది ఆ కంపెనీదా కాదా, అది జెన్యూనా కాదా అనేది మీరు సరి చూసుకోవాలి. ఆఫర్ లెటర్ అయిన తర్వాత వారు వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ వర్క్ పర్మిట్ ని మనము మన దగ్గర ఉన్న PCC, ఇంకా మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ తో పాటు మన ఫ్యామిలీ డిక్లరేషన్ సంబంధించినవన్నీ మనము VFS లేదా ఎంబసీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వీసా వస్తుంది. దీనికి తోడు మనము ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ రెడీ చేయాలి, ట్రావెల్ ఇటినరీస్ రెడీ చేయాలి, ఫీజు అది కట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? ఎంప్లాయర్ నుంచి
ఆఫర్ లెటర్ కావాలి, తర్వాత వర్క్ పర్మిట్ కావాలి, తర్వాత మీరు సబ్మిట్ చేయాలి ఎక్కడ విఎఫ్ఎస్ లో లేదా ఎంబసీలో. అప్పుడు వచ్చేదాన్ని వీసా అంటారు. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కూడా కంపల్సరీ కావాలి, ఎందుకంటే మీరు వెళ్ళిన ఫస్ట్ మంత్ మీరు ఎట్లా అక్కడ ఇదవుతారు అనేది బ్యాంక్ స్టేట్మెంట్ బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి మీకు వీసా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వీలైతే ఐటీ రిటర్న్స్, ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా సబ్మిట్ చేయాలి. ఏమేమి వెబ్సైట్స్ లో మీరు చేయాలంటే, గ్లోబల్ గా మీరు ఎక్కడైనా సరే లింక్డ్ఇన్.com లో, తర్వాత జాబ్స్, ఇండీడ్.com, గ్లాస్డోర్.com, తర్వాత కెనడాలో అయితే జాబ్ బ్యాంక్ సిఏ, ఐఆర్సిసి వెబ్సైట్స్ లో, యూకే అయితే యూకే గౌట్ స్పాన్సర్షిప్ లిస్టులలోను పబ్లికేషన్స్ లో చూడొచ్చు. ఆస్ట్రేలియా అయితే seek.com ఏయులో, ఇంకా ఇమిగ్రేషన్ హోమ్ అఫైర్స్ లోను. ఇలాంటివన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఏ ఒక్క లింక్ కూడా మిస్ అవ్వదు. మీరు చూడండి, కొంచెం ఓపిక్ గా చూడగలిగితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అన్నమాట. తర్వాత ఇమిగ్రేషన్ హోమ్ అఫైర్స్.gov.au, జర్మనీ అయితే మేక్ ఇన్ జర్మనీ, గల్ఫ్ అయితే బయాటో, మెయిన్ వెబ్సైట్స్. తర్వాత ఏసీవీ ఫార్మాట్స్ అనేది కూడా మీకు నేను లింక్స్ ఇస్తున్నాను, చూడండి. సాధారణంగా బెనిఫిట్స్ ఏముంటాయంటే, సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే మీరు ఏ దేశం వెళ్తున్నారో ఆ దేశాన్ని బట్టి శాలరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా యుఎస్ఏ వెళ్తుంటే గనక మీకు సంవత్సరానికి $60,000 నుంచి $120,000 వరకు మీకు ఉంటాయి. కెనడా కూడా ఇంచుమించుగా 60,000 నుంచి 1,00,000 వరకు ఉండే అవకాశం ఉంది, కెనడియన్ డాలర్స్. నర్సింగ్, హెల్త్ కేర్ వారికి $35,000 నుంచి $90,000 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత గల్ఫ్ లో ట్యాక్స్ ఫ్రీ శాలరీస్ అన్ని ఇస్తారు, హౌసింగ్, ఫ్లైట్ అలవెన్స్ ఇవన్నీ సాధారణంగా ఉంటాయి అన్నమాట. జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఎవరన్నా 100% జాబ్ ముందే పే చేసేయండి మొత్తం అమౌంట్ అంటే అలా మీరు పే చేయకూడదు. ఆఫర్ లెటర్ కి, వర్క్ పర్మిట్ కి ఎంత అవసరం ఉందో అంత పే చేసి, వన్స్ మీరు సబ్మిషన్ అయ్యి వీసా వచ్చిన తర్వాత మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎవరైనా జెన్యున్ ఏజెంట్స్ ఉంటే వారికి పే చేయొచ్చు. జెన్యున్ గా చేసేవారు ఎవరైనా ఇలాగే చేస్తారు, మొత్తం పేమెంట్ 5 లక్షలు 10 లక్షలు ఒకసారి ఎక్కడా తీసుకోకూడదు, ఇవ్వకూడదు కూడా మనం కూడా అంత పిచ్చితనంగా. వచ్చిన ఆఫర్ లెటర్ ని వెరిఫై చేసుకుని, వర్క్ పర్మిట్ వెరిఫై చేసుకుని, ఆ వర్క్ పర్మిట్ ద్వారా ఎంబసీకి వెళ్ళి, అక్కడ మీరు బిఫోర్ ఎంబసీకి వెళ్లే ముందు మీకు వీసా రావాలంటే నా చిన్న సలహా ఏంటంటే, మీకు వచ్చిన ఆఫర్ లెటర్ ని, వర్క్ పర్మిట్ ని మీరు 10-20 సార్లు ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళ మీరు బట్టి పెట్టాలి దాన్ని. మీ కంపెనీ ఎవరు, కంపెనీ పేరేంటి, కంపెనీ అడ్రస్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ శాలరీ ఏంటి, మీకు అకామిడేషన్ ఉందా లేదా, అసలు ఈ కంపెనీ మీకు ఎలా తెలిసింది ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పగలగాలి. అక్కడ ఏజెంట్స్ అది ఇది అని చెప్పకూడదు, ఇలాగ లింక్డ్ఇన్ ద్వారానో ఎలా వచ్చిందని చెప్పుకోవాలి వీసా రావడం కోసం. సో ఇవన్నీ చెప్పగలిగితే వారు అడుగుతారు, మీ అక్కడ వాతావరణం గురించి మీకు తెలుసా అని. మీరు అందుకే ముందే మీరు వెళ్ళే వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకొని ఎంబసీకి వెళ్ళాలి, విఎఫ్ఎస్కి వెళ్ళాలి. సో విఎఫ్ఎస్ లో వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఇవన్నీ ప్రిపేర్ వెళ్తే వాళ్ళు మీ సివిలో ఉన్నది, తర్వాత మీ ఆఫర్ లెటర్ 99.9% మీ ఆఫర్ లెటర్, వర్క్ పర్మిట్ లో ఉందా అడుగుతారు వాళ్ళు. అది చెప్పగలిగితే మీ వీసా వచ్చినట్టే. సివి కోసం చిట్కాలు ఏంటంటే, మీరు ఏ దేశం వెళ్తున్నారో ఆ దేశం ఫార్మెట్ లో మీరు సివి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. 29 యూరోప్ దేశాలకి యూరోప్ సివి అవసరం ఉంటుంది, యుఎస్ కోసం యుఎస్ సివి అవసరం ఉంటుంది, మిగతా దేశాల కోసం మిగతా సివిస్ అవసరం అవుతుంటే ఆ ఫార్మెట్లు వేరుగా ఉంటాయి. మీకు ఎటువంటి ఫార్మెట్ సివి కావాలన్నా నాకు టైప్ చేయండి, మన ఫ్రీలాన్సర్ తో కావాలంటే చేపిద్దాము, లేదా లింక్స్ పెట్టమంటే లింక్స్ పెడతాను, శాంపిల్వి మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉండి మీరు ఏ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగా మీరు ఏ సివి అవసరం ఉంది, లేదా ఏ దేశంలో ఏ జాబ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. 99% ఫ్రీగా మీరు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఒకవేళ మనం ట్రై చేసి అలసిపోతే బయట నుంచి వెళ్ళడానికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు నేను వీసా ఇప్పించగలను. మీ కుటుంబం కోసం మీరు చేసే ప్రతి పని, ప్రయత్నం చాలా విలువైంది. సరిగ్గా ప్లాన్ చేసి సురక్షితంగా అప్లై చేయండి. నేను ఇక్కడ మీకు సహాయం చేయడానికి ఉన్నాను. మీ సందేహాలను కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను మీకు డెఫినెట్గా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. మీ ప్రయత్నం మొదలు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉంటే మీకు సహాయం చేయడానికి నేను, దేవుడు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం. ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని ఉపయోగించుకోండి, నలుగురికి చేరవేయండి. కష్టాల్లో ఉన్నవారు కానీ, మంచి ఎడ్యుకేషన్ నుండి జాబ్ రాని వారు కానీ, లేదా ఇక్కడ సతమతం అవుతున్న వారు కానీ, ఇంకా ఎక్కడన్నా చిన్న జాబులు చేసుకుంటూ పెద్ద చదువులు చదివి లైఫ్ లో చాలా మిస్ అయ్యామనుకునే వారు కానీ, బయటికి వెళ్ళి
స్థిరపడదాం ఫ్యామిలీతో అనుకున్న వారికి కానీ చేరవేయండి. వారందరికీ సహాయపడాలని ఈ వీడియో నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, టేక్ కేర్, బాయ్.